लो बाकी पुलिस वाला अच्छी లుచ్చ గవర్నమెంట్ మీ ఎమ్మడి పడ్డది నీకు కాలు లేదు ఆవిడ నిజంగా చెప్తున్నా పని చేయలేవు ఇగో అప్పుడు గద్దర్ ఒక పాట పాడిండు లుచ్చగల్ల రాజ్యంలో బిచ్చగల్ల బతుకులాయే లచ్చురో లచ్చన్న ఉచ్చబోయ్య పోదామంటే పచ్చపొడి జాగుండదు లచ్చురో లచ్చన్న అని పాట పాడిండు గద్దరు అట్లా ఈ లుచ్చగల్ల రాజ్యం ఇడ కదా మరి అంటే నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ ఇగో ఆ బస్తీని తెచ్చింది కూడా నేనే బస్తీని తెచ్చినప్పుడు కలెక్టర్ ను లేచిపోతుంటే ఏం చేసిన అప్పుడే ఇచ్చారు పట్టాలు ఎన్నేళ్ళు అవుతుంది పట్టాలు ఇచ్చి మీకు అప్పుడు ఇగో 58 జీవోనేమో 59 జీవో రెగ్యులరేషన్ 59 జీవో పట్టాలు ఇచ్చాడు కేసీఆర్ మరి ఆయన పట్టాలు పిడిసి వస్తుంది కానీ అయితే అయ్యా నేను చెప్తున్నా కేసీఆర్ అవి ఇచ్చిండు కదా రెగ్యులరేషన్ చేసుకున్నాం ఇది మా భార్య పేరు మీద ఈ పక్క నోటరీ చేపించిన అప్పుడు మూసపేట్ల మా భార్య పేరు మీద ఈ పక్క కేసీఆర్ ఉన్నప్పుడు కాదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చూడు 50 ఏళ్ళు వచ్చింది మేము చెక్క పని చేస్తాం కాగితాలు కట్టుకొని గరీబ్ వాళ్ళం సార్ మేము బంగ్లాలు కట్టుకోలే మేడాలు కట్టుకోలే రోజు కష్టం చేసేటోళ్ళము మాకు ఇల్లు చుడిపోయి కొట్టుడు కొట్టిరా ఎవరు కొట్టిరు ఎందుకు కొట్టే రైట్ ఎవరు ఇచ్చిర్రు వాళ్ళకి వీడియో పంపు ఎందుకు ఎవరు అంటే పక్కకు జరపాలి అవసరమైతే కొట్టడం ఎందుకు కొట్టడమే అసలు ఏంది అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాకనేనా ఇంత ముందే మీదికెళ్ళి ఆర్డర్ వచ్చిందంట మీకు చంపినా కానీ మాకు ఆర్డర్ వచ్చింది మిమ్మల్ని చంపినా కూడా మీకు సంబంధం లేదు అంటే మేము మనుషులమే కదా అని అనబోయారు నాకు బీపీ ఉంది సార్ నాకు పేషెంట్ సార్ బాగా పొద్దున్న నుంచి అన్నం లేదు అన్నంలో మట్టి పోసిండు 6 గంటలకు వచ్చిండు అన్నం ఉన్నాయి బట్టలు ఉన్నాయి బియ్యం ఉన్నాయి నువ్వు చూపించలేడు అన్నంలో మట్టి పోసిర్రు తినే అన్నంలో మట్టి పోసిర్రు చేసిన పట్టుకు చూడాలి అన్న చూడాలి నేను అన్ని చెప్తా ఏ లీటర్ వచ్చిన కానీ నేను పెట్టాల్సిన మాట్లాడతాను కానీ మేము గట్టివాళ్ళం సార్ 40 ఏళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నారు 40 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఎవరు టచ్ చేయలే ఎందుకు ఈ రేవంత్ రెడ్డికి మరి మీ పట్ల కోపం ఏమో రేవంత్ రెడ్డి చేసిండో ఎవరు చేసిండో మొత్తం గుంజి పడేసి పోలీసు లేడీస్ జాయింట్స్ అందరు మమ్మల్ని అడిగినాం ఎందుకు సార్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతున్నారు ఏం లేదు ఇది గవర్నమెంట్ జాగా ఒకటే మాట అంటారు మాకు అంత సంబంధం 40 సంవత్సరాల చున్నా నువ్వు ఎట్లా కూలగొడతావు సార్ మాకు చెప్పకుండా మాకు నోటీస్ రాకుండా అని కూడా అడిగినాం కనీసం సామానన్న తీసుకొని సంవత్సరం నుంచి ఎండల వానల పాములు కాకుండానే కాపాడుకున్నాము ఆ రోజు ఎక్కడ పోయింది భూమి అంటాడు కేసోడు అంటాడు ఆ రోజు ఎక్కడ పోయింది అది ఇక్కడ పోయింది కూడా ఎందుకు వస్తాడు మా దగ్గరికి మేము 40 సంవత్సరాల నుంచి అంత ఎండలు కాపాడుకున్నాము ఎందుకు వస్తాడు నోటీస్ లేదు మాకు ఏం లేకుండా ఎందుకు కూల కొడతాడు మా దగ్గరికి ఎందుకు వస్తారు సార్లు ఎందుకు కొడుతున్నారు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని మొగల్లో కొట్టేందుకు ఏం అధికారం పోలీసులకు ఆడవాళ్ళు కొట్టే అధికారమా ఉన్నదా వాళ్ళకు అధికారం పక్క మహిళా ప్రభుత్వం అనుకుంటా మీ మీద చేయడం మా మీద చేయి ఎందుకు వేస్తారు ఆడవాళ్ళకి ఎందుకు కొడతారు మేము పోయినా మా ఇల్లు కాపాడుకోవాలని
లోపల పోయినాం అంటే మమ్మల్ని గుంజి కొడతారా మీరు? మీ పోలీసు అంతా ఇంత అధికారం ఇచ్చిందా రేవంత్ రెడ్డి మీకు? చెప్పు, రేవంత్ రెడ్డికి మీ ఇల్లు పిల్లలు లేరా? వాడు ఎందుకు వచ్చాడు? మేము ఓటు వేస్తున్నాం కదా, వాడు వచ్చి గెలిచి నిలబడ్డాడు. ఎందుకు వచ్చాడు మన వాడు? మనకేం లేదు, వాడికేమో మారీలు ఉన్నాయి. ఆడ పోయి చూడండి, ఆడ మన గుర్రంపేట ఏరియాలో ఎన్ని యంత్రాల బిల్డింగ్లు కట్టుకుంటాడు వాడు. మాకు గుడి చేసుకున్న జాగా ఇయ్యాడా? మాకు ఇయ్యాడా? సరే మీరు ఉంటున్నారు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 40 సంవత్సరాలు ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేదు? ఏం టచ్ చేయలేదు. మరి ఈయన వచ్చినాక ఎందుకు? ఏమో మరి ఆయనకేం కక్కున్నది. మస్తు నేను 45 సంవత్సరాలు అయితే రామారావు ప్రభుత్వం అప్పటి నుంచి నాకు చదువు రాదు. ఇక్కడ ఉంటున్నా, నా పిల్లలకి గింతున్నారు, నా పిల్లలకే పిల్లలు అయ్యారు. మరి ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు వచ్చినా కానీ కాయిదాలు చూపించినాక నన్ను ఆగాలే కదా వీళ్ళు. నేను హార్ట్ పేషెంట్ సార్, మీ దండం పెడతా, నాకు నిన్న సర్జరీ అయింది, హార్ట్ పేషెంట్ అన్న కానీ ఆగలేదు. నాకు సెంట్ వేసి ఆగలేరు. ఆగాక ఇంటికి పెడతాక 2 చేతులు గట్టిగా పట్టుకొని మీ కాలు మొత్తం సార్ కాళ్ళ మీద పడ్డా. మరి ఇంక నేను ఏం చేస్తా? కాళ్ళ మీద పడితే ఇంటికి పెట్టలేరు. నేనన్నా ఫస్ట్ నోటీస్ సార్, నేను చదువుకుంటా సామాన్ అన్న. నోటీస్ లేదు, ఏమి లేదు. ఏమనంటే బాలయ్యకి ఇచ్చినాం, హ్యాండిక్యాప్ బాలయ్య, నేనేమో హార్ట్ పేషెంట్ ను. వీళ్ళు చదువురానోళ్ళకి ఇచ్చినాం, చదువు వచ్చిన వాళ్ళకు లక్షాధికారులకు ఇస్తలేరు, గరీబోనికి సాల్గిరు. మరి లక్షాధికారులు ఇండ్లు గూల కొట్టాలి కదా, లక్షాధికారులు ఇండ్లు గూల కొడతలేరు. మాకు లంచాలు ఇయ్యే శాత కాదు, మెయిన్ మాకు లంచాలు ఇయ్యే శాత కాదు. తిండికి నా ఇంట్లో చూడిపోరు 4 పిల్లలు, ఒక బియ్యం సంచి 25 కిలోల బియ్యం సంచి ఉంది. మరి మేము ఎట్లా బతకాలి సార్? మేము ఎట్లా బతకాలి? రోడ్ల మీద ఈడ్చిపెట్టి రోడ్ల మీద ఇండ్ల మీద పడితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది? ఈ ఎంఆర్ఓలు ఈ ఆర్ఐలు వచ్చి ఎంక్వైరీ చేసి తెల్లం దాకా ఫోటోలు తీసుకుపోవడము, తెల్లం దాకా ఇండ్ల చుట్టుకాలు దొంగలనన్నా దొరలనన్నా. ఇగో గవర్నమెంట్ సర్టిఫికెట్ 50 ఏళ్ళు వచ్చింది. మేము చెత్త పని చేస్తాం, కాయిదాలు కట్టుకొని గరీబ్ వాళ్ళం సార్. మేము బంగ్లాలు కట్టుకోలే, మేడాలు కట్టుకోలే. రోజు కష్టం చేసేటోళ్ళు మాకు ఇల్లు చుడిపోయి కొట్టుడు కొట్టిరా? ఎవరు కొట్టిరు? ఎందుకు కొట్టే రైట్ ఎవరు ఇచ్చిర్రు వాళ్ళకి? వీడియో పంపు. ఎందుకు ఎవరు? అంటే పక్కకు జరపాలి అవసరమైతే, కొట్టడం ఎందుకు సార్? కొట్టకు సార్, మేము గరీబ్ కొట్టడమే అసలు.